తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమానికి తలపెట్టాం. ఇప్పటికే ధర్నా కార్యక్రమం పెద్ద సంఖ్యలో జయప్రదం అయ్యింది. అయితే వేరే కార్యక్రమాలు కూడా ఉండడం వల్ల కొంతమందిని మహిళల్ని, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది మహిళలను కూడా అక్రమ అరెస్టులు పాల్పడ్డారు. ఏమైనా ఈ రోజు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తేవడం కోసం ప్రధానమైన దృష్టి పెట్టాము. అందులో జయప్రదం అయ్యాం ఫెడరేషన్ తరఫున. ఎందుకనంటే పోలీస్ పర్మిషన్ అర్ధరాత్రి దాకా ఇవ్వలేదు. జిల్లాల్లో కూడా ఎక్కడికెక్కడ మా అవుట్సోర్సింగ్ లో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళని చూడకుండా మొత్తం మీద మహిళనికి కనిపిస్తే చాలు ఆ రకంగా ఆ పోలీసులు ప్రభుత్వ ప్రోత్సాహంతో అరెస్టులకు పాల్పడింది. అరెస్టు చేసినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ రోజు మా ప్రధానమైనటువంటి ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ జరుగుతున్న టైంలో మా డిమాండ్లు ఫోకస్ కావాలని, ప్రభుత్వం దృష్టి సారించాలని, చిత్తశుద్ధితో మా డిమాండ్లు పరిష్కారం చేయాలనేది మా ప్రధానమైన సంకల్పం. ఆ రకంగా చూస్తే మేము కోరినటువంటి డిమాండ్లో మొట్టమొదటిది, గత 6 నెలల కాలం నుంచి అక్రమ తొలగింపులకు పాల్పడ్డారు. తొలగించిన అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే విధుల్లో తీసుకోవాలనేది మొదటి డిమాండ్. రెండోది, తెలంగాణ పిఆర్సీ కాలగడువు పరిమితి కూడా ముగిసి 2 ఏళ్ళు అయింది. మరొక 6 నెలలు పొడిగించారు. ఇట్లా మీరు కాలం గడుపుకుంటా వస్తే మీ ప్రభుత్వానికి కూడా కాలం చెల్లినట్టే అయింది. అందుకని వెంటనే మీరు ఆ గడువు పొడిగించడం కాకుండా తెలంగాణ 2వ పిఆర్సీ కమిటీ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో వాటిని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి వెంటనే ఏప్రిల్ నెలలో నిర్ణయాలు తీసుకోవాలి. ఇది రెండోది. ఇక మూడోది, మీరు ఏదైతే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఏజెన్సీ వ్యవస్థ రేపు ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత ఉండొద్దు. ఆ రకంగా ఏజెన్సీ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయండి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది. ఇక నాలుగోది, మీరు ప్రతి నెల జీతాలు బ్యాంక్ అకౌంట్ లో వేయాలి. బ్యాంక్ అకౌంట్ లో మీరు వేయట్లేదు, ఏజెన్సీలకు ఇస్తున్నారు. అందుకని వాళ్ళు మళ్ళీ జీతాలు పట్టుకుంటున్నారు. ఇందులో చాలా అక్రమ దందా జరుగుతూ ఉన్నది. దీన్ని అరికట్టండి. వెంటనే బ్యాంక్ అకౌంట్ లో అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు వేయండి. ఇది 4వ డిమాండ్. ఐదోది, మేము ఏదైతే మొదటి నుంచి అడుగుతున్నామో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని మేము పెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీని కొనసాగింపు కార్యాచరణ కూడా మేము జేఏసీగా మాట్లాడుకున్నాం. అందులో మొట్టమొదటి ఏంటంటే, రేపు మార్చి 29వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు 31 వరకు ఉంటాయి. ఈ జరుగుతున్న టైంలోనే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఏదైతే ఉన్నదో మేము ఇప్పుడు చెప్పిన 5 డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్ల మీద కలెక్టర్లకి మెమోరాండాలు ఇవ్వాలి. మార్చి 29 సోమవారం నాడు. ఇది మొదటి కార్యాచరణ. రెండోది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మేము 2వ తారీఖున ఏప్రిల్ 2న కలిసి మా డిమాండ్ల మీద, ఈ అక్రమ తొలగింపుల మీద, పిఆర్సీ ప్రకటన మీద, అవుట్సోర్సింగ్ సిబ్బంది భద్రత మీద మేము మెమోరాండం సామూహికంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వాలనుకున్నాం. ఇది రెండోది. మూడోది, ముఖ్యమంత్రి గారికి నేరుగా మా డిమాండ్ల మీద లేఖ రాస్తూ ఆ లేఖ మీద 90,000 మంది 36 శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నామో వాళ్ళందరి సంతకాలు సేకరించి నేరుగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పేది మూడోది. నాలుగోది, పోస్ట్ కార్డు క్యాంపెయిన్ కూడా నిర్వహించాలని అనుకున్నాం. డైరెక్ట్ గా అవుట్సోర్సింగ్ సిబ్బంది మన తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి గారి పేరుతో, అయ్యా మా గోడు వినండి, మీ ప్రభుత్వం వచ్చి 3వ సంవత్సరం అవుతా ఉన్నది, త్వరలో ఎన్నికలు కూడా వస్తాయి, కాబట్టి మీరు మా సమస్యల మీద దృష్టి సారించండి అని పోస్ట్ కార్డు క్యాంపెయిన్ కూడా చేయాలని అనుకున్నాం. ఇది నాలుగోది. ఇక ఐదోది, ఏప్రిల్ 12వ తారీఖు తర్వాత 3 రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేలకి, ఏదైతే రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలందరికీ మెమోరాండాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఇక ఐదోది ముఖ్యమైనది ఏమిటనంటే, ఏప్రిల్ 19 ఓ సామూహిక సభ హైదరాబాద్ లో నిర్వహించాలని అనుకున్నాం. ఈ సామూహిక సభకి అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు పాల్గొంటారు. అలాగే వివిధ రంగాల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందికి అండగా మద్దతుగా నిలబడేటటువంటి కార్మిక సంఘాలను కూడా నాయకులు మేము ఆహ్వానిస్తాం. ఆ రకంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నారు. 1 కోటి మంది తెలంగాణ కుటుంబాల కోసం పనిచేస్తా ఉన్నారు. అందుకని మా డిమాండ్ల మీద మీరందరూ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఓ సామూహిక సభ ఏప్రిల్ 19 ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించాలని, దానికి వచ్చేటటువంటి పుర ప్రముఖులు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు, ఈ కార్యాచరణ అంతా మేము ఒక ఇన్విటేషన్ పేరుతో కూడా
మనకి మొత్తం రాష్ట్రం అంతటా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఇది 5వది. ఈ 20 రోజుల్లో ప్రభుత్వం యొక్క కదలికలు చూసి, ప్రభుత్వం యొక్క స్పందన చూసి మీరు దున్నపోతు మీద వర్షం పడేట్టుగా ఉంటారు ఎవరు నటిస్తారా, లేదు నిజంగా చిత్తశుద్ధితో మా సమస్యల పరిష్కారం కోసం మీరు చొరవ చూపుతారా, మీరు తేల్చుకోండి. ఇదేది జరగకపోతే ఏప్రిల్ 19 సభలోనే 20వ తారీఖు తర్వాత అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని స్తంభింపజేసేదానికి ఏ పద్ధతి కార్యాచరణ అయితే అనుకుంటామో దాన్ని మేము ప్రకటించి అమల్లోకి వెళ్తాము. ఇప్పటిదాకా మేము ఓపిక పెట్టి వ్యవహరించాము. రాష్ట్ర ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది, అనేక వాగ్దానాలు చేసింది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా భద్రత కల్పిస్తానన్నది. గత ప్రభుత్వం కంటే అన్యాయమైన వైఖరిలో ఉన్నది, అన్యాయమైన పద్ధతిలోనే కొనసాగిస్తా ఉన్నది, ఏజెన్సీ వ్యవస్థను కొనసాగిస్తా ఉన్నది. ఈ చర్యలు మీరు మానకపోతే ఏప్రిల్ 20 తర్వాత 90,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని స్తంభింపజేయడం వల్ల ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యం ఏదైతే ఉన్నదో, నష్టం ఏదైతే ఉన్నదో దానికి మూల్యం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ, ఇక చివరిగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మా విజ్ఞప్తి ఒకే ఒక్కటి, ఫెడరేషన్ అనేటటువంటిది 36 శాఖలకి, అనేక విడివిడి అసోసియేషన్లకి, అందరికీ ఒక అంబరిల్లా గొడుగులాగా పనిచేస్తా ఉన్నది. ఈ రోజు కొంతమంది స్వార్థంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పక్కదో పట్టిస్తా ఉన్నారు, భ్రమ పెడతా ఉన్నారు. ఇది కూడా ఒక వ్యాపారం కింద వారిస్తా ఉన్నారు. అవి చాలా తప్పుడు పద్ధతులు. ఫెడరేషన్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే సమస్య లేదు. ఐక్యంగా ఉందాం, కలిసి పోరాడదాం, ప్రభుత్వం మీద పోరాడదాం. ఏ ప్రభుత్వం అయినా అది ప్రభుత్వం, వాళ్ళ పాలకులు, మనం బాధితులమి. కాబట్టి మనం వాళ్ళ పంచన చేరడమో వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. కొట్లాడి అందరం ఐక్యంగా నిలబెడితే, మేము చెప్తున్నాం ఫెడరేషన్ తరఫున మన అవుట్ సోర్సింగ్ సిబ్బంది 90,000 మందిలో 90,000 మంది నిలబడితే మన సమస్యలు రోజుల్లోనే పరిష్కారం అవుతాయి. ఆ తీరుగా మన కార్యాచరణ, మన గర్జన, మన హెచ్చరిక ఉండాలని చెప్పి కోరుకుంటూ, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐక్యత, ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి, తెలంగాణ పిఆర్సీ ప్రకటించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వర్ధిల్లాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, జిందాబాద్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, తొలగించిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధుల్లోకి తీసుకోవాలి, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐక్యత.